నమస్తే, వెల్కమ్ టు విజిల్. వేణుంబాక విజయసాయి రెడ్డి సోషల్ మీడియా ఎక్స్లో వీసా రెడ్డిగా, రాజకీయాల్లో సాయి రెడ్డిగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి హార్డ్ కోర్ అభిమానిగా, వైఎస్ కుటుంబ ఆడిటర్గా కొనసాగుతూ నాడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ పోగేసిన ధనరాశులు లెక్కగట్టిన జగన్ నమ్మిన బంటు నంబర్ 1 గుమస్తాగా సాయిరెడ్డి పేరు గడించారు. ఆఖరికి జగన్ కోసం తన సీఏ సర్టిఫికేట్ త్యాగం చేసే వరకు వెళ్లారు. సాయిరెడ్డి సీఏ సర్టిఫికేట్ పై ICAI ప్రొఫెషనల్ మిస్కండక్ట్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ చేపట్టింది. సాయిరెడ్డి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏటూగా సాయిరెడ్డి సుమారు 8 నెలలు జైలు జీవితం గడిపారు. సాక్షి పత్రిక పుట్టుకకు కారణమైన జగతి పబ్లికేషన్స్ ఫౌండర్ డైరెక్టర్గా, జగన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు ఫినాన్షియల్ అడ్వైజర్ అని సుప్రీంకోర్టు నమోదు చేసింది. జగన్ వైసీపీలో నెంబర్ 2 స్థానాన్ని దక్కించుకుని రాజ్యసభలో అడుగుపెట్టడం, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అధికారిక తాడేపల్లి ప్యాలెస్లో వైఎస్ భారతీరెడ్డి నమ్మిన బంటు సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి పత్రిక నుండి ప్యాలెస్ ఎంట్రీ పెత్తనం కొనసాగడం, సాయిరెడ్డి కోసం విశాఖ వేదికగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా అంతులేని అధికారాన్ని చెలాయించడం, కుటుంబ సభ్యుల భూ కబ్జాలు, అధికార దుర్వినియోగం, రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు, అందులో ప్రధానమైనది అశోక్ గజపతిరాజు కుటుంబ ట్రస్ట్ మాన్సాస్పై జరిపించిన దమనకాండ. తెలుగు ఒడియా ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. వైసీపీ అధికారం చివరి దశలో సాయిరెడ్డి ప్రభ మసగబారింది. ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకు శీర్షికలో జగన్ సాయిరెడ్డిని ఉద్దేశించి "నీ మొహానికి గడ్డ అవసరమా?" అని జగన్ సాయిరెడ్డిని చీదరించుకున్నారు అని ఆర్కే రిపోర్ట్ చేశారు. ఈ గడ్డంగోల ఏంటో మనకు స్పష్టత లేదు. వైసీపీ అధికారం కోల్పోయింది. సాయిరెడ్డి జగన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అంతేకాదు, రాజకీయాలకు గుడ్ బై అంటూ రాజ్యసభకు రాజీనామా చేశారు. ఇక వ్యవసాయమే నా ప్రపంచం అన్నారు. కానీ విజయసాయిరెడ్డి రాజకీయ కథ నిజంగానే ముగిసిపోయిందా, లేక అసలు కథ ఇప్పుడే మొదలవుతుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కసారిగా ఒక కొత్త పేరు చక్కర్లు కొడుతోంది. భారత్ జన వికాస్, షార్ట్గా భాజావి. ఇదే విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ అంటూ ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు జగన్కు అత్యంత నమ్మకమైన వ్యక్తి, ఢిల్లీలో వైసీపీకి అన్నీ తానై వ్యవహరించిన నాయకుడు. ఇప్పుడు అదే జగన్కు ఎదురుగా సొంత రాజకీయ జెండా ఎగరవేయబోతున్నారా? అసలు భాజావి వెనుక ఎవరున్నారు? టార్గెట్ జగనా, వైసీపీ ఓటు బ్యాంకా, లేక దీని వెనుక ఢిల్లీ లెక్క మరేదైనా ఉందా? విజయసాయి కొత్త రాజకీయ అడుగు 2029 ఆంధ్రప్రదేశ్ లెక్కలను మార్చబోతోందా? ఇదే ఈరోజు విజిల్ 360 డిగ్రీస్లో తేల్చాల్సిన విజయసాయి రెడ్డి అసలు కథ. విజిల్ 360 డిగ్రీస్ భాజావి. విజయసాయి కొత్త రాజకీయ అస్త్రమా? రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయి రెడ్డి మళ్ళీ ఎందుకు వస్తున్నారు? వస్తే వైసీపీలోకి తిరిగొస్తారా, లేదా జగన్కు ఎదురుగా సొంత రాజకీయ కుంపటి పెట్టబోతున్నారా? భారత్ జన వికాస్, షార్ట్గా భాజావి. ఇదే విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ పేరు అంటూ రాజకీయ వర్గాల్లో, మీడియాలో ప్రచారం మొదలైంది. కానీ ముందుగా ఒక విషయం క్లియర్గా చెప్పాలి. భారత్ జన వికాస్ నా కొత్త పార్టీ అని విజయసాయిరెడ్డి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికీ విజయసాయిరెడ్డి నాయకత్వంలో ఇదే పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తయిందని నిర్ధారించే అధికారిక ఆధారం కూడా ప్రస్తుతం మన ముందు లేదు. కాబట్టి ఇది ఇప్పటికైతే ప్రచారంలో ఉన్న పార్టీ పేరు మాత్రమే. కానీ ఈ వార్తను పూర్తిగా పుకారుగా కొట్టిపారేయగలమా? అక్కడే అసలు కథ మొదలవుతుంది. రాజకీయ సన్యాసం, వ్యవసాయం నుంచి రీఎంట్రీ వరకు వైసీపీ ఢిల్లీ వ్యవహారాల్లో కీలక వ్యక్తిగా 2018లోనే సాయిరెడ్డి రహస్యంగా ప్రధాని ఆఫీసులో తచ్చారడం, వైసీపీ పార్లమెంటరీ వ్యవహారాల్లో ప్రధాన పాత్ర పోషించిన విజయసాయి రాజకీయాల నుంచి తప్పుకోవడం అప్పట్లోనే పెద్ద సంచలనం. కానీ కథ అక్కడితో ముగియలేదు. 2026 వచ్చేసరికి విజయసాయి మాటల్లో మార్పు కనిపించడం మొదలైంది. తన రాజకీయ జీవితం ముగిసిపోలేదన్న సంకేతాలు.
సరైన సమయంలో రాజకీయ నిర్ణయం తీసుకుంటానన్న వ్యాఖ్యలు, తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణను వెల్లడిస్తానన్న సంకేతాలు. అంతేకాదు, రాజకీయ రీఎంట్రీతో పాటు మీడియా రంగంలో కూడా అడుగుపెట్టే ఆలోచన చేస్తున్నారన్న కథనాలు వచ్చాయి. ముందుగా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్, ఆ తరువాత టెలివిజన్ ఛానల్, ఇలాంటి ప్రణాళికలపై కూడా సాయిరెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇక్కడే విజిల్ అడుగుతున్న మొదటి ప్రశ్న, ముందు మీడియా, తరువాత పార్టీనా? ప్రజల్లో ఒక నెరేటివ్ నిర్మించడం, తరువాత దాన్ని పొలిటికల్ క్యాపిటల్గా మార్చుకోవడం, ఇదే విజయసాయి కొత్త వ్యూహం కావచ్చు. అసలు జగన్, విజయసాయి మధ్య ఏం జరిగింది? ఇదే ఈ కథలో అత్యంత కీలకమైన అధ్యాయం. విజయసాయిరెడ్డి అంటే ఒకప్పుడు జగన్కు అత్యంత సన్నిహితుడు. ఢిల్లీ వ్యవహారాల్లో జగన్కు నమ్మకమైన వ్యక్తి. కేంద్రంలోని కీలక నాయకులతో సంబంధాలు, పార్లమెంటు వ్యవహారాలు, పార్టీ రాజకీయ వ్యూహాలు అన్నిటిలో విజయసాయి ముద్ర కనిపించేది. అలాంటి వ్యక్తి ఈరోజు జగన్ రాజకీయ విధానాలపై బహిరంగంగా ప్రశ్నలు వేస్తున్నారు. జగన్ చుట్టూ ఉన్న కొందరి వ్యవహార శైలిపై, ముఖ్యంగా టార్గెట్ సజ్జలుగా తీవ్ర విమర్శలు చేశారు. ఆ కోటరీ కారణంగానే తాను దూరమయ్యానన్న అర్థం వచ్చేలా మాట్లాడారు. అక్కడితో ఆగలేదు. జగన్ తిరిగి రాజకీయంగా బలపడాలంటే తన చుట్టూ ఉన్న వ్యవస్థల్లో మార్పులు అవసరమన్న స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అంటే ఇది కేవలం ఒక నాయకుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన కథ కాదు. ఒకప్పుడు జగన్ రాజకీయ అంతరంగాన్ని దగ్గరగా చూసిన వ్యక్తి ఇప్పుడు జగన్కు బయట నిలబడి రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్న కథ. కొద్ది రోజుల క్రితం సాయిరెడ్డి కాషాయం మాటలు వల్లివేశారు. మతం మారి కూడా కులంలో కొనసాగుతున్నారు, అలా కుదరదు అని హిందూ మతం కోసం తాను శ్రమిస్తానని మాట్లాడారు. ఇక్కడ మతం మారి కులం గుర్తింపుతో కొనసాగుతున్న ప్రముఖుల్లో జగన్మోహన్ రెడ్డి ముందుంటారు. మరి సాయిరెడ్డి ఈ ముక్క వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి మొదలుకుని జగన్ రెడ్డితో అధికారం పంచుకున్నంత వరకు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు సాయిరెడ్డి కులం తీగలు, మతం కవ్వుర్లు ఎందుకు చెప్తున్నారు? విజయసాయి కొత్త పార్టీ పెడితే దాని మొదటి పొలిటికల్ ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది? వైసీపీ మీదేనా? బాజావి టార్గెట్ ఎవరు? కొత్త పార్టీకి మొదటి అవసరం పొలిటికల్ స్పేస్. ఆ స్పేస్ ఎక్కడుంది? వైసీపీలో అసంతృప్తిగా ఉన్న మాజీ నాయకులు, జగన్ నాయకత్వంతో దూరమైన వారు, 2024 తరువాత రాజకీయ భవిష్యత్తుపై అయోమయంలో ఉన్న నేతలు, టీడీపీ, వైసీపీ రెండు ప్రధాన ధృవాల మధ్య మరో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వర్గాలు. వీరిలో కొంతమందిని ఒక వేదికపైకి తీసుకురాగలిగితే కొత్త పార్టీకి ప్రారంభ బలం రావచ్చు. కానీ ఫలానా ఎమ్మెల్యే వస్తున్నారు, ఫలానా మాజీ మంత్రి విజయసాయితో ఉన్నారు అని చెప్పడానికి ప్రస్తుతం నిర్ధారిత ఆధారాలు లేవు. అందుకే పేర్లు చెప్పడం తొందరపాటవుతుంది. కానీ రాజకీయంగా అడగాల్సిన ప్రశ్న మాత్రం ఉంది. వైసీపీ నుంచి బయటకొచ్చే వారికి బాజావి కొత్త షెల్టర్గా మారుతుందా? మరి ఢిల్లీ లెక్కేంటి? ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన కోణం ఉంది. విజయసాయిరెడ్డికి ఢిల్లీ రాజకీయాలు కొత్త కాదు. ఏళ్ల తరబడి ఆయన వైసీపీ తరపున ఢిల్లీలో కీలక పాత్ర పోషించారు. కేంద్రంలోని అధికార వర్గాలతో ఆయనకున్న పరిచయాలు రాజకీయంగా అందరికీ తెలిసినవే. 2026లో సాయిరెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యల్లో బీజేపీ పట్ల సానుకూలత కనిపించిందని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అందుకే కొత్త పార్టీ వార్త బయటకు రాగానే మరో ప్రశ్న సహజంగా వస్తోంది. బాజావి వెనుక ఢిల్లీ లెక్క ఉందా? కొత్త పార్టీ ఏర్పడితే 2029లో ఒంటరిగా పోటీ చేస్తుందా? లేక ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటుందా? ఎన్డీఏ వైపు చూస్తుందా? లేక ఎన్నికల వరకు ఇండిపెండెంట్ ప్రెజర్ గ్రూప్గా కొనసాగుతుందా? ఈ వివరాలు తెలుసుకునే ముందు వైసీపీ ఓటమి పాలయ్యాక బీజేపీలో చేరికకు విజయసాయిరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అప్పట్లో టీడీపీ నుంచి తీవ్ర అభ్యంతరం రావడంతో బీజేపీ ఎంట్రీకి బ్రేక్ పడింది. ఆ కారణంగా వ్యవసాయం మాటలు సాయిరెడ్డి వల్లించారు. కొంతకాలం తర్వాత మళ్ళీ బీజేపీలో ఎంట్రీ కోసం సాయిరెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేస్తే టీడీపీ నుండి ఎటువంటి అభ్యంతరాలు రాలేదట. కానీ
వైఎస్ జగన్ రెడ్డి రంగంలోకి దిగి సాయిరెడ్డి బీజేపీ ఎంట్రీని అడ్డుకున్నారని ఢిల్లీ వార్తల ప్రచారంలో ఉంది. దీంతో ముందుగా ఒక మీడియా సంస్థ, ఆ తరువాత ఒక రాజకీయ పార్టీ పెట్టి తన బలం నిరూపించుకుని 2029 ఎన్నికల నాటికి ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసి తాను పరిపూర్ణ పరిశుద్ధుడిగా మారాలని సాయిరెడ్డి వ్యూహంలో భాగమని ఢిల్లీ వార్తల సారాంశంలో వాషింగ్ పౌడర్ నిర్మా తళతళా గంజి బిర్రుతో మెరిసిపోవడమే అసలు సారాంశం అని కవి భావన.